హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. మనిషి చాలా డెవలప్ అవుతున్నాడు, టెక్నాలజీని చాలా పెంచుతున్నాడు. బట్ ఇలా పెంచుకుంటూ పోవడం వల్ల మంచి జరుగుతుంది, ఓకే. బట్ కాకపోతే నేచర్కి మాత్రం చాలా చెడు జరుగుతుంది. దానివల్ల వచ్చే విపత్తులను తట్టుకోలేక మళ్ళీ మనిషి ఆ మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడే కానీ ప్రకృతిని ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉంచి దాన్ని ఎంజాయ్ చేయాలి, అలాగే అనుభవించాలి. అంతేకాని మనం చేసే పనుల వల్ల ఆ ప్రకృతికి ఏమైనా నష్టం వాటిల్లింది అంటే ఆ తర్వాత వచ్చే విపత్తు నుంచి మాత్రం ఎవ్వరూ కూడా మనుషుల్ని కాపాడలేరు. అటువంటి విపత్తులు ఈ ప్రపంచంలో చాలానే వచ్చాయి. రీసెంట్గా నాసా ఒక న్యూస్ని రిలీజ్ చేసింది. అదేంటంటే అరల్ సీ అని చెప్పేసి ఒక సరస్సు, రెండు దేశాల మధ్యలో ఉన్నటువంటి ఈ సరస్సు అనేది ఉన్నట్టుండి 10 ఏళ్ల క్రితం అదృశ్యమైపోయింది, కనిపించకుండా పోయి పూర్తిగా ఎండిపోయింది అని చెప్పేసి ఒక న్యూస్ని రిలీజ్ చేసింది. ఒక్కసారిగా న్యూస్ వచ్చిన తర్వాత చాలామంది షాక్ అయ్యారు. ఒక సరస్సు పూర్తిగా కనిపించకుండా పోవడం ఏంటి, ఒక సరస్సు పూర్తిగా ఎండిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి. యాక్చువల్గా మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కజకిస్తాన్ అలాగే ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఒక కొంత భూభాగం ఉంది. అయితే ఈ భూభాగం లోపల ఉన్నటువంటి వాటర్ బాడీని అరల్ సీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే అరల్ సముద్రం అని చెప్పేసి మన తెలుగులో అరల్ సీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇంచుమించుగా ఈ సీ ఏరియా మొత్తం వచ్చేసి కూడా 68,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. అంత పెద్ద సరస్సు. యాక్చువల్గా ఈ సరస్సుకు ఒక గొప్పతనం కూడా ఉంది. అదేంటంటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద లోతట్టు ప్రాంతం అని చెప్పేసి. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా లోతట్టు ప్రాంతాల లోపల ఈ అరల్ సముద్రం 4వ స్థానంలో ఉండేది. ఇంచుమించుగా సైంటిస్టులు వేసిన అంచనా ప్రకారం ఈ అరల్ సముద్రం అనేది 20 లక్షల సంవత్సరాల క్రితం చాలా సహజ సిద్ధంగా ప్రకృతిలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ సరస్సు అనేది ఏర్పడడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి సరస్సును రీసెంట్గా మానవులు చేసినటువంటి ఒక ఇంజనీరింగ్ డెవలప్మెంట్ వల్ల ఆ సరస్సు అనేది 2010 లోపల పూర్తిగా ఎండిపోయి ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక పూర్తి నేల భాగంగా, లోతట్టు భాగంగా మిగిలిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే వాటర్కి సంబంధించినటువంటి కొన్ని డ్యామ్స్ ప్రాజెక్ట్స్ని గవర్నమెంట్ నిర్మించడం. అలా నిర్మించడం వల్లనే ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సరస్సు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి 2 నదులు. ఆ 2 నదుల పేర్లు వచ్చేసి సిర్దయ అలాగే అముదయ. ఈ 2 నదుల నీళ్ళు అనేటివి ఎన్నో రకాల కొండలని, గుట్టలని అన్నిటినీ దాటుకుంటూ వచ్చి ఈ అరబ్ సముద్రంలో కలిసిపోయేవి. అలా కలిసిపోవడం వల్ల ఈ ప్రాంతం అనేది ఒక సముద్ర తీరంగా మారిపోయి ఒక సరస్సులా అద్భుతంగా, ఎక్కువ లోతుగా, చాలా అద్భుతంగా, అంటే జనాలు వచ్చి చూడడానికి కానీ అక్కడ స్టే చేయడానికి కానీ చాలా మంచి ప్లజెంట్ ప్లేస్గా ఉండేది. అయితే 1960లో ఏం జరిగింది అంటే సోవియట్ యూనియన్ ఒక పెద్ద డ్యామ్ కట్టాలి, చాలా పెద్ద వాటర్ బాడీస్ని నిర్మించాలి, వాటర్ని ఎక్కువగా స్టోర్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ 2 నదుల వాటర్ని కూడా పూర్తిగా ఆపేసింది, పూర్తిగా స్టోరేజ్లో పెట్టుకుంది. అంటే ఆ వాటర్ అనేది ఇక్కడ వచ్చి ఈ అరల్ సముద్రం లోపల కలవడం అనేది పూర్తిగా ఆగిపోయింది. వాటర్ అనేవి రాకుండా అరల్ సముద్రం అనేది అక్కడ ఉన్నటువంటి వాటర్తోనే పూర్తిగా ఆగిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ అరల్ సముద్రం అనేది మెల్లమెల్లగా వాటర్ అనేది అయిపోతూ వస్తుంది. ఫ్రెష్గా ఏ వాటర్ వచ్చి సముద్రం లోపల జాయిన్ అవ్వటం లేదు. వాటర్ అనేది సోవియట్ యూనియన్ వాళ్ళు కట్టిన ఈ డ్యామ్స్ వల్ల, ఈ వాటర్ ప్రాజెక్ట్స్ వల్ల అక్కడే స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. ఆ వాటర్ని రకరకాల యూసేజెస్కి అక్కడ గవర్నమెంట్ వాడుకుంటూ ఉంది. అంటే పంటలు పండించడానికి, రైతులకు ఇవ్వడానికి, లేకపోతే వేరే యూజెస్కి, ఇలా రకరకాల యూజెస్కి వాడుతూ ఉంది. సో వాటర్ అనేది రాకుండా పూర్తిగా ఆగిపోయింది. మెల్లమెల్లగా ఆ ప్రాంతం అనేది 1916 తర్వాత, అంటే ఆ ప్రాంతం నుంచి కొంచెంగా ఎండిపోతూ వస్తూ 2010 తర్వాత పూర్తిగా ఎండిపోయి ఇప్పుడు ప్రస్తుతం మీకు స్క్రీన్ మీద 2 ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఒకప్పుడు నీటితో ఉన్నటువంటి అరల్ సముద్రం, అలాగే ఇప్పుడు నీరు లేక పూర్తిగా ఎండిపోయినటువంటి అరల్ సముద్రం. అలా పూర్తిగా ఎండిపోయి ఇప్పుడు ఏ నీళ్లు అక్కడ లేకుండా మొత్తం ఒక భూభాగంగా మారిపోయింది. అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక సరస్సు ఇప్పుడు మనుషులు డెవలప్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ వల్ల ఇప్పుడు పూర్తిగా అంతరించుకుపోయింది. దీనివల్ల ప్రపంచానికి ఏమంత పెద్ద నష్టం అంటే ఇటువంటి చాలా రకాల ప్రకృతికి సంబంధించినటువంటి థింగ్స్ని మానవుడు హాని చేయడం వల్ల, వాటిని ఇబ్బంది పెట్టడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరగడం అనేది భూమికి ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు. టెంపరేచర్ పెరిగిపోయి ఆర్కిటిక్లో అలాగే అంటార్కిటికాలో ఉన్నటువంటి మంచు కరగడం
ఆల్రెడీ స్టార్ట్ అయింది. అది ఇంకా పెరిగి పెరిగి ఎలా తయారవుతుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భూభాగమే కనిపించకుండా మొత్తం వాటర్ బాడీ అయిపోయేటటువంటి ఛాన్సెస్ అని ఉన్నాయి. అంటే మనిషి అనేవాడు బ్రతకడానికి కూడా భూమి దొరకనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో నా దృష్టిలో సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి. బట్ కాకపోతే ఆ డెవలప్మెంట్ వల్ల మళ్ళీ హ్యూమన్ డిస్ట్రక్షన్ అంటే మళ్ళీ మనిషి నాశనం అనేది మాత్రం జరగకూడదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.